జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జట్ మొరహాట్ టన్నెల్ ను ప్రారంభించారు. అనంతరం టన్నెల్ ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కాశ్మీర్లోని శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై ఉన్న సొరంగాన్ని 2400 కోట్ల వ్యయంతో నిర్మించారు. శీతాకాలంలో మంచు కురిసే సమయంలో శ్రీనగర్ లేహ్ హైవేపై అనేక రోడ్లు మూసుకుపోతాయి. దీంతో కంగనమట్టి కలు ప్రాంతాల ప్రజలు కనీసం 4 నెలల పాటు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ టన్నెల్ తో వారి కష్టాలు తీరనున్నాయి. సుమారు 6.5 కిలోమీటర్ల పొడవైన జెట్మూర్ట్ టన్నెల్ ను హిమపాతం వంటి ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లో సోనామార్గ్ పట్టణానికి నిరంతరంగా కనెక్టివిటీని అందిస్తుంది. ఇక టన్నెల్ ను ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి కార్మికులు, ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఇక జెట్మూర్ట్ టన్నెల్ నిర్మాణం 12 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో నిర్మించబడిన ఈ టన్నెల్ లేహ్ లడఖ్ లో నివసించే ప్రజలకు ప్రయాణాలను సులభతరం చేయడంతో కీలక పాత్ర పోషిస్తుంది.